దా వస్తావా రావా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. నీలాంటోడే ఒంటరిగా ఉన్న అమ్మాయిని వంగబెట్టారా అంటే వంకరగా ఉందని వంకలు చెప్పిండట. ఆల్రెడీ 4 రోజులు అవుతుంది, ఇంకా నాకు ఆగుతలేదు. దా 4 రోజులే కదమ్మా అయింది. నీకు అట్లా అయినప్పుడు నేను 5 రోజులు ఆగుతా కదా. ఓ ఆ 5 రోజులు నువ్వు చేయమనే కథలు చెప్పమంటావా? ఒకవేళ నాకు వచ్చిన జలుబు కరోనా అయితే ఎట్లా అని. కరోనా లేదు నడు. అరే 2 రోజుల కింద విజయవాడలో కరోనా వచ్చి ఫ్యామిలీ చచ్చిపోయారని న్యూస్ చూసినావు కదే. అయితే ఏంది? ముక్కు చూడు ఎట్లయింది. ఇది నీకు అంటుకుంటుందని. ఏటగాడు ఎది పువ్వు అయితే పుల్లొచ్చి పువ్వు చూపించిందట. నీకు సరిదైంది, అది ఎలాగో నాకు అంటుకోవాలి కదా, అదేదో ఆడనే అంటించుకుందాం. నడు. అరే ఒక్కసారి అర్థం చేసుకోవే. నీ అమ్మ జీవితం. ఎప్పుడన్నా నేను చెప్పింది తిన్నావా? ఆఫీస్లో నా ఎంట ఎంతమంది పడతారు, ఒక్కరోజు నేను పోకపోతే గిల్ల కొట్టుకుంటారు. మళ్ళీ ఒక్కొక్కడు ఆఫీస్లో చూడనీకే యాపిల్ పండ్లాగా ఉంటారు. వాళ్ళు ఫ్లడ్ చేస్తే పడని అమ్మాయిలే లేరు తెలుసా, కానీ మనం చెక్కు చెదరం. అట్లాంటి నన్ను ముందు కూర్చోబెట్టుకొని నాకు సరదైంది, కాళ్ళు వీక్తున్నాయి, నడుము నొస్తుంది, గుద్దలేస్తా లేదని కథలు చెప్తావు. ఆఫీస్ మ్యాటర్స్ ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదనే. చేస్తే ఏమైంది? నీకు జలసీ అవుతుందా? అట్లా చెప్తున్నందుకే కదనే మన మధ్య గొడవలు అవుతున్నాయి. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ ఇప్పుడేంది పరిస్థితి? పైన జలుబైతే కిందేమైంది? పోయి నిన్ను పెళ్లి చేసుకున్నా చూడు, అదే నా కలీగ్ సిద్ధుగాడిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. చేసుకుంటావా ఇప్పుడు? పోవే పో, పెళ్ళి చేసుకోపో. ఏడిపోతున్నావు? నాతో మాట్లాడేటప్పుడే నీకు కూర్చొస్తుంది. పో అందులో పోయి గంటలు ఫోన్ చూసుకుంటే కూర్చో. ఇక ఏందది? నీకోసమే తెచ్చింది. హలో, ఏం చేస్తున్నావు? మోడీ చెప్పిండు కదనే దేశాన్ని క్లీన్గా ఉంచామని. ఉంచామంటే రోడ్డు మీద ఉన్న చెత్త అంతా ఏరితేనే కదా క్లీన్గా ఉంటుంది. అదంతా ఏరి కవర్లో పెట్టి తీసుకొచ్చినావు, నా ముందు ఎందుకు పెడుతున్నావు? నీకు చూపిద్దామని. ఇదేమో ఆడెవడో తిని వారేసి, ఇది ఊళ్ళో వాళ్ళు తిని పారేసిన చెత్తనంతా ఇంట్లో తీసుకొచ్చి పెడతావా? తీసి పారే. అరే ఎందుకు అట్లా గుస్సు అవుతున్నావు? నువ్వు చేసిందే కదనే, నేను చేస్తున్నా. ఎట్లా కనిపిస్తున్నా? ఊర్లో చెత్త నేర్కొచ్చి ఇంటే దాచిపెట్టేదానిలా కనిపిస్తున్నానా? అవును. ఏంది? రోజు మీ ఆఫీస్లో చెత్త అంతా ఏరుకొచ్చి నా ముందు పడేస్తున్నావు కదనే. దానికి తేడా ఏముంది? ఆఫీస్ అన్నాక ఎవడో ఒకడు గెలుపుతూనే ఉంటాడే. నిన్నే కాదు, యావరేజ్ అమ్మాయిని కూడా 1/2 మంది చూస్తారు. ఆఫీస్లో జరిగింది ఆఫీసులనే మర్చిపోయి ఇంటికి రావాలి. కానీ ఆ చెత్త అంతా తీసుకొచ్చి నా నెత్తిలేస్తే నేను తీసుకోలేక చేస్తున్నానే. ఆఫీస్ జోలు ఇంట్లో చెప్పు, నాకు వినాలని ఉంటుంది. కానీ ఎంతసేపు అదే చెప్తే విరక్తి రాదా? వాడు అట్లుంటాడు, వీడు ఇట్లుంటాడు, వాడు యాపిల్ పండు, వీడు సంత్రం పండు, వాడు నా కోసం అది తెచ్చిండు, వీడు ఇది తెచ్చిండు. అవును, ఏ రోజు అన్న అడుగు నా కొడుకుల్ని, ఒరే మీరు నా కోసం ఇన్ని తెస్తున్నారు కదా, మీ పెళ్ళాం కోసం ఏమైనా తెచ్చిరారా అని. ప్రతి ఓడికి పక్కోడి పెళ్ళాన్ని ఇంప్రెస్ చేయాలనే ఉంటుంది. వాళ్ళు అట్లా కథలు పడుతూనే ఉంటారే, నువ్వే చూసి చూడనట్టు వదిలేయాలి. నేను కూడా నీకు రోజుకు అమ్మాయి గురించి చెప్తే నీకు ఎట్లుంటుంది? ఎవత్తది? ఒకవేళ చెప్తే అంటున్నానే. చెప్తే ఏమవుతుంది? దేత్తాడి పోచమ్మ గుడి. ఇప్పటికైనా నా పాయింట్ అర్థం చేసుకోవే. అర్థమైందిలే, ఇంకోసారి ఆఫీస్ జోలి ఇంట్లో చెప్పా. సారీ. సరే ఈరోజు అదేం వద్దులే. ఎందుకు వద్దు? నాకు కావాలి. ఏంది? మళ్ళీ చెప్పు. కాఫీ కావాలనే, పెట్టి. నిన్ను అయ్యో